హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. టుడే వచ్చేసి విమెన్స్ డే స్పీచ్ అనేది ఏ రకంగా మాట్లాడాలి. సో, మనకి మార్చి 8న విమెన్స్ డే అనేది వస్తుంది కదా! అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాని సందర్భంగా మనం అందరం కూడా ఒక స్పీచ్ తయారు చేయడానికి, మాట్లాడడానికి నేను సింపుల్‌గా తయారు చేశాను. ఇంగ్లీష్‌లో అలాగే తెలుగులో కూడా ఉంది. సో, మీకు ఏది నచ్చితే అది మాట్లాడేసండి. అందరికీ కూడా అడ్వాన్స్‌గా హ్యాపీ విమెన్స్ డే. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రులారా, టుడే ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు స్పీక్ అబౌట్ ఎ వెరీ స్పెషల్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడడం నాకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉంది. A woman is not just a person in the family. She is the heart of the family and the strength of society. మహిళ కేవలం కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి హృదయం, సమాజానికి శక్తి లాంటిది. వితౌట్ విమెన్, లైఫ్ వుడ్ బి ఇన్‌కంప్లీట్ అండ్ ద వరల్డ్ వుడ్ లూజ్ ఇట్స్ బ్యాలెన్స్. మహిళలు లేకపోతే జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ప్రపంచం తన సమతుల్యతను కోల్పోతుంది. ఫ్రమ్ ద మూమెంట్ వి ఆర్ బోర్న్, ఏ విమెన్స్ లవ్ అండ్ కేర్ గైడ్ అవర్ లైవ్స్. మనము పుట్టిన క్షణం నుండి ఒక మహిళ యొక్క ప్రేమ మరియు పరిరక్షణ మన జీవితాన్ని నడిపిస్తాయి. విమెన్స్ డే ఈజ్ నాట్ జస్ట్ ఏ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ద రిమైండర్ of the strength, courage and achievements of women. మహిళా దినోత్సవం కేవలం ఒక పండుగ కాదు, మహిళల శక్తి, ధైర్యం, విజయాలను గుర్తు చేసే రోజు. Women are the backbone of every family and the foundation of society. ప్రతి కుటుంబానికి మహిళలు వెన్నెముక లాంటి వారు, సమాజానికి పునాది లాంటి వాళ్ళు. ఏ వుమన్ ప్లేస్ మెనీ రోల్స్ ఇన్ హర్ లైఫ్. ఒక మహిళ తన జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంది. షీ ఈజ్ ఏ డాటర్, ఏ సిస్టర్, ఏ వైఫ్, ఏ మదర్, ఏ టీచర్ అండ్ ఏ లీడర్. ఆమె ఒక కూతురు, ఒక చెల్లి, ఒక భార్య, ఒక తల్లి, ఒక గురువు, ఒక నాయకురాలు. ఇన్ ఎవ్రీ రోల్ షీ షోస్ లవ్, పేషెన్స్ అండ్ స్ట్రెంగ్త్. ప్రతి పాత్రలో ఆమె ప్రేమను, సహనాన్ని, శక్తిని చూపిస్తుంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దేర్ ఈజ్ ఆఫెన్ ఎ స్ట్రాంగ్ వుమన్. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక చాలాసార్లు ఒక బలమైన మహిళ ఉంటుంది. ఏ మదర్ sacrifices her comforts to give her children a better life. తల్లి తన పిల్లలకు మంచి జీవితం ఇవ్వడానికి తన సౌకర్యాలను త్యాగం చేస్తుంది. ఏ టీచర్ షేప్స్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్. ఒక గురువు జ్ఞానం మరియు మార్గదర్శకంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. విమెన్ టుడే ఆర్ అచీవింగ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఈ రోజు మహిళలు ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తున్నారు. దే ఆర్ సైంటిస్ట్స్, డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, లీడర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, గురువులు, ఇంజనీర్లు, నాయకులు మరియు వ్యాపారవేత్తలు. దే ఆర్ proving that nothing is impossible for determined woman. దృఢ సంకల్పం ఉన్న మహిళకు అసాధ్యం ఏదీ లేదని వారు నిరూపిస్తున్నారు. However, the journey of women has not always been easy. అయితే మహిళల ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండలేదు. For many years, women had to struggle
ఫర్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్. చాలా సంవత్సరాల పాటు మహిళలు విద్య, సమానత్వం, గౌరవం కోసం పోరాడాల్సి వచ్చింది. మెనీ బ్రేవ్ విమెన్ రైజ్డ్ దేర్ వాయిసెస్ అగెనిస్ట్ ఇంజస్టిస్. అన్యాయానికి వ్యతిరేకంగా చాలా ధైర్యవంతమైన మహిళలు తమ స్వరం వినిపించారు. Because of their courage, today many doors of opportunity are open for women. వారి ధైర్యం వల్ల ఈరోజు మహిళలకు అనేక అవకాశ ద్వారాలు తెరుచుకున్నాయి. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీ డస్ నాట్ ఎండ్ హియర్. కానీ మన బాధ్యత ఇక్కడతో ముగియలేదు. We must continue to respect, support and encourage women in every aspect of life. జీవితంలోని ప్రతి అంశంలో మహిళలను గౌరవించాలి, మద్దతు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. True progress happens only when men and women walk together with equality. పురుషులు మరియు మహిళలు సమానత్వంతో కలిసి నడిచినప్పుడే నిజమైన పురోగతి జరుగుతుంది. A society that respects women becomes stronger and more successful. మహిళలను గౌరవించే సమాజం మరింత బలంగా మరియు విజయవంతంగా మారుతుంది. Every girl should have the right to education and the freedom to follow her dreams. ప్రతి అమ్మాయికి విద్యా హక్కు ఉండాలి మరియు తన కలలను అనుసరించే స్వేచ్ఛ ఉండాలి. When we educate a woman, we educate an entire family. ఒక మహిళను చదివిస్తే ఒక కుటుంబాన్ని చదివించినట్లే. When we empower a woman, we empower a whole society. ఒక మహిళను శక్తివంతం చేస్తే మొత్తం సమాజాన్ని శక్తివంతం చేసినట్టే. So let us promise today to respect every woman and support her dreams. కాబట్టి ఈరోజు ప్రతి మహిళను గౌరవించి ఆమె కలలకు మద్దతు ఇవ్వాలని మనం ప్రతిజ్ఞ చేద్దాం. Let us create a world where every woman feels safe, valued and confident. ప్రతి మహిళ సురక్షితంగా, విలువైనదిగా, ఆత్మవిశ్వాసంతో ఉండే ప్రపంచాన్ని నిర్మిద్దాం. On this Women's Day, let us celebrate the power, courage and beauty of women. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, ధైర్యం, అందాన్ని మరియు సంబరంగా జరుపుకుందాం. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద ఇన్క్రెడిబుల్ విమెన్. అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బిఫోర్ ఐ కన్క్లూడ్, ఐ వుడ్ లైక్ టు సే వన్ ఇంపార్టెంట్ థింగ్. నేను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. రెస్పెక్టింగ్ విమెన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ అండ్ సివిలైజ్డ్ సొసైటీ. మహిళలను గౌరవించడం కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది బలమైన మరియు సాంస్కృతిక సమాజానికి గుర్తు. Let us support every girl to dream big and achieve great success. ప్రతి అమ్మాయి పెద్ద కలలు కనడానికి మరియు గొప్ప విజయాలను సాధించడానికి మనం మద్దతు ఇవ్వాలి. When women rise, families rise, societies rise and the whole nation rises. మహిళలు ఎదిగితే కుటుంబాలు ఎదుగుతాయి, సమాజాలు ఎదుగుతాయి, మొత్తం దేశం ఎదుగుతుంది. Once again, హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ విమెన్. మరోసారి అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది.